మోడీని దెబ్బ కొట్టడం కోసం ట్రంప్ వేసిన ఎత్తు రివర్సే అయ్యింది. ఏదైతే టారిఫ్‌లు భారీగా పెంచేస్తే తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతదో అప్పుడు నరేంద్ర మోడీ సచ్చినట్టు మన కాళ్ళ బేరానికొస్తాడు. మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్ళి ఇండియాలో డంప్ చేయొచ్చు. మన దేశంలో ఉన్నటువంటి ఈ చేపలు, ఇతరత్ర సముద్ర ఉత్పత్తులను తీసుకెళ్ళి ఇండియాలో డంప్ చేయొచ్చు అని ఆశపడ్డటువంటి ట్రంప్‌కి రివర్స్‌లో నిలబడ్డటువంటి మోడీ ఖచ్చితంగా ఆటిటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చారు. దానికి ఫలితంగా మన మీదన ఏవైతే టారిఫ్‌లు వేస్తే ఆ టారిఫ్‌లతో మన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది అనుకున్నటువంటి వేళ రివర్స్ గేమ్ నరేంద్ర మోడీ వేసింది. కరెక్ట్‌గా ఆ టైంకే జీఎస్టీ స్లాబులు 4-2కి తగ్గించడం. ఆ ఇంపాక్ట్‌తో ఇప్పుడు ధరలు అందుబాటులోకి వచ్చినాయి. అలాగే ఖర్చు తగ్గుదలతో మరింత రొటేషన్ నడుస్తుంది. దానికి సాక్ష్యం క్రిందటి నెల జీఎస్టీ హైక్ అన్నటువంటిది, ఇక పైన జీఎస్టీ కూడా హైక్ అన్నటువంటిది. ఇదే ప్రపంచ బ్యాంకు అట్లాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు గుర్తించినాయి. అందుకని భారత గ్రోత్ మొన్న ఆంక్షల వల్ల డౌన్ అవుతుందని లెక్క కట్టిన వాళ్ళు లేదు 6% పైనే ఉంటుంది. ప్రపంచంలో నెంబర్ 1గానే ఉంటుంది. 6.5, 7 అన్నది చూడాల్సి ఉంది అని చెప్తున్నాయి.